యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. భారత ప్రధాని మోడీ గారు 5 నేషన్ టూర్కి వెళ్ళనున్నారు. చాలా కాలం తర్వాత 5 దేశాలు ఒకటేసారి ఆయన పర్యటన చేయటం. జూలై 2వ తారీఖు నుంచి జూలై 9వ తారీఖు వరకు. ముఖ్యంగా 17వ బ్రిక్స్ సమ్మిట్కి ఆయన ఈ టూర్లో భాగంగా అటెండ్ కానున్నారు. మొత్తం 5 దేశాలు. మొదటగా ఆయన ఘనా, రెండో దేశం ట్రినిడాడ్ అండ్ టొబాగో, మూడో దేశం అర్జెంటీనా, నాలుగో దేశం బ్రెజిల్, ఐదో దేశం నమీబియా. ఈ 5 దేశాలు 8 డేస్లో ఆయన కవర్ చేయనున్నారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఘనా వెళ్ళటం, బయోలేటరల్ విజిట్కి మొట్టమొదటిసారి వెళ్ళటం అనమాట. దీనిలో భాగంగా ఆయన ఘనాలో ఎనర్జీ, ఎకనమిక్, డిఫెన్స్ కొలాబరేషన్ సంబంధించి మాట్లాడనున్నారు. తర్వాత ఘనా నుంచి ఆయన జూలై 3-4లో ట్రినిడాడ్ అండ్ టొబాగోకి వెళ్ళనున్నారు. 1999 తర్వాత భారత్ ప్రధాని ఈ దీవులకు వెళ్ళటం ఇదే తొలిసారి అనమాట. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అక్కడ ప్రెసిడెంట్ టొబాగో క్రిస్టిన్ క్యార్లో కంగలూని, అదేవిధంగా అక్కడ ప్రైమ్ మినిస్టర్ కమలా పెర్షాద్ని కలవనున్నారు. సో ఈ సందర్భంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్లో ప్రధాని మోడీ గారు ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి ఆయన అర్జెంటీనా వెళ్ళనున్నారు జూలై 4-5 తారీఖు. అర్జెంటీనాలోని ప్రెసిడెంట్ జేవియర్ మిలీని ఆయన కలిసి అక్కడ డిఫెన్స్, అగ్రికల్చర్, మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వీటిలో అర్జెంటీనాతో పార్ట్నర్షిప్ పెంచే విధంగా ఆయన చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్ళనున్నారు. ముఖ్యంగా బ్రెజిల్లో 3 రోజుల పాటు ఉండనున్నారు. జూలై 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు. 17th బ్రిక్స్ సమ్మిట్ బ్రెజిల్లో జరుగుతుంది. అక్కడ అటెండ్ అవడానికి. దాంతోపాటు బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లులా డిసిల్వాతో కూడా ప్రధాని మోడీ గారు చర్చలు జరపనున్నారు. 17th బ్రిక్స్ సమ్మిట్ మనకు తెలుసు బ్రెజిల్లోని రియో డిజెనేరియోలో జరుగుతుందన్నమాట. 17th బ్రిక్స్ సమ్మిట్లో ముఖ్యంగా గ్లోబల్ గవర్నెన్స్, పీస్ అండ్ సెక్యూరిటీ, మల్టీలెటరలిజం, గ్లోబల్ హెల్త్ ఇలా రకరకాల అంశాలు చర్చించనున్నారు. మనందరూ తెలుసు బ్రిక్స్లో 11 సభ్య దేశాలు ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా. బ్రిక్స్ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం సౌదీ అరేబియా ఉన్నట్టు లెక్క. కానీ సౌదీ అరేబియా ఫార్మల్గా జాయిన్ కాలేదని చెప్పి సోర్సెస్ చెప్తున్నాయి. బ్రిక్స్ సదస్సు తర్వాత బ్రెజిల్ నుంచి మోడీ గారు నమీబియా వెళ్ళనున్నారు. అది ఆఫ్రికన్ దేశం అనమాట. నమీబియాలో నమీబియన్ ప్రెసిడెంట్ నెట్యుంబో నంది దైత్వా ఇన్ని కలవనున్నారనమాట. అక్కడ కూడా నమీబియన్ పార్లమెంట్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా సంబంధాలు, లాటిన్ అమెరికా సంబంధాలు 5 నేషన్ టూర్లో బలపడనున్నాయని చెప్పొచ్చు. ఇది ఇండియా గుడ్ విల్ కూడా పెరుగుద్ది. ముఖ్యంగా బ్రిక్స్ సమ్మిట్ కూడా మనకు కీలకం కాబట్టి మోడీ గారు అక్కడికి వెళ్ళనున్నారు.